in a land like India or Andhra where there are hundreds of churches, why do we start another church? మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికీ అనేక సంఘాలు ఉన్నాయి. మరొక సంఘాన్ని మనం ఎందుకు ప్రారంభించాలి? Why was there a need for CFC at all? ఎందుకు ఇక్కడ CFC అవసరం ఏంటి? It's important to understand that. దాన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం. If you don't understand that, then your loyalty to CFC will be based on maybe you were born here or somebody invited you here. లేనట్లయితే దాన్ని మనం అర్థం చేసుకోపోయినట్లయితే మనం ఏ విధంగా CFCని అభిమానిస్తామంటే మనం ఏదో ఇక్కడ పుట్టామనో లేకపోతే ఎవరినో ప్రేమిస్తున్నామనో, then your life will not be as effective as God wants it to be. అప్పుడు దేవుడు నీ జీవితం ఎంత ప్రభావవంతంగా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా ఉండదు. See, today in the Christian world, many preachers are like film stars. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక మంది బోధకులు సినీ తారల వలె ఉన్నారు. They stand in the platform, all the lights around them, and everybody thinks these are the big people. వాళ్ళు ఏదో వేదిక మీద నిలబడి లైట్లన్నీ వేయంగానే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు వాళ్ళు. I hate it. నిజంగా దాన్ని నేను ద్వేషిస్తున్నాను. Because the Lord Jesus, when he walked on the earth, he used to say about himself, Son of Man, Son of Man, Son of Man. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో నేను మనిషి కుమారుణ్ణి అని పిలుచుకుంటూ ఉండేవారు. And I asked the Lord Jesus once, what do you mean? What did you mean when you called yourself Son of Man? నేను ఒకసారి ప్రభువుని ఈ విధంగా అడిగాను, ఎందుకు ప్రభువా మీరు మనిషి కుమారుడు అని పిలుచుకున్నారు, ఏంటి దాని అర్థం? And the answer I got was this. సమాధానం నాకు ఈ విధంగా వచ్చింది, that he was saying, I'm just the son of an ordinary man. నేను కేవలం ఒక సాధారణమైన మనిషి కుమారుణ్ణి. I'm an ordinary man. నేను ఒక సామాన్యమైన మనుషుణ్ణి. Imagine that Almighty God walked on this earth like an ordinary man. ఒక్కసారి ఊహించుకోండి, సర్వశక్తుడైన దేవుడు ఒక సాధారణమైన మనిషిని వలె ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. Nowhere in Israel was he treated like some film star. ఇశ్రాయేల్లో ఎక్కడా కూడా ఆయన ఒక సినీ తార వలె పరిగణించబడలేదు. He was not treated like some big famous man. ఆయన ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తిగా చూడబడలేదు. You read the Gospels. మీరు సువార్తలు చదవండి. How was he treated? ఆయన ఏ విధంగా పరిగణించబడ్డాడు? All his life. ఆయన జీవితం అంతా కూడా For 30 years in Nazareth, he was treated like a illegitimate son of Mary. Nobody knows who his father is. నజరేతులో 30 సంవత్సరాలు ఆయన ఏ విధంగా చూడబడ్డాడంటే మరీకు పుట్టిన కుమారుడు తండ్రి ఎవరో తెలియదు. That's what they said about him. ఆ విధంగా చెప్పబడింది ఆయన గురించి. You know, in a small village, even we know in India, everybody knows everything about every family. మన భారతదేశంలో మనం చూసినట్లయితే ఒక చిన్న గ్రామంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. Nazareth was a small village. నజరేత్ అనేది ఒక చిన్న గ్రామం. Everybody knew that Mary became pregnant before she got married. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరియకు వివాహం కాకముందే గర్భవతి అయిందని. You think anybody believed that it was the Holy Spirit? ఎవరైనా నమ్ముతారా ఇది పరిశుద్ధాత్మ చేత కలిగిందంటే? No. ఎవరు నమ్మరు. They all must have believed some Roman soldier did it. వాళ్ళందరూ కూడా ఏ రోమా సైనికుడు ఆ విధంగా చేసి ఉంటాడు అనుకుంటారు. And when the baby was born, ఆ అబ్బాయి పుట్టాడు. so we don't know who the father is. తండ్రి ఎవరో తెలియదు. You know, whenever people were happy with Jesus, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారో they would call him son of Joseph. ఆయన యోసేపు కుమారుడు అని పిలిచారు. Whenever they were angry with him, కానీ ఎప్పుడైతే ఆయన మీద కోపడ్డారో they would call him son of Mary. మరే కుమారుడు అని పిలిచారు. Have you noticed that? దాన్ని గమనించారా మీరు? I'll show you. దాన్ని చూపిస్తాను మీకు. See Luke chapter 4. లూకాసు వార్త 4వ అధ్యాయం. When he began to preach in the synagogue in Nazareth for the first time. నజరేతులో ఆయన సమాజ మందిరంలో మొట్టమొదటిసారి బోధించడానికి ఆరంభించినప్పుడు Luke 4:16. లూకా 4:16. He came to Nazareth and he was preaching in the synagogue. ఆయన నజరేతు వచ్చి సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. And he read a portion of scripture. ఆ తర్వాత వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాడు. How the Lord had anointed him, verse 18, to preach the gospel. 18వ వచనం నుండి ఆయన చదువుతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద పేదలకు సువార్త ప్రకటించుటకే వచ్చింది. It says in verse 20, everybody was watching him. 20వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఆయన చూస్తూ ఉన్నారు. And he said, this scripture has been fulfilled in your hearing today. ఈనాడు మీ వినికిడిలో ఈ లేఖనము పరిపూర్ణమైంది, నెరవేర్చబడింది. And those people thought, wow,
We are the people in Nazareth whom God is speaking about. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓహో దేవుడు నజరేతులో ఉన్న మాతోనే మాట్లాడుతున్నాడని. They were so happy with Jesus saying that. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్తూ ఉంటే. And they were, verse 22, speaking well at him and wondering at the gracious words which fell from his lips. వాళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. And they said, isn't this Joseph's son? ఈయన యోసేపు కుమారుడు కాడా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. They were happy with him. వాళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రభువుని బట్టి. But another time we read in Mark chapter 6. కానీ మార్కు సువార్త 6వ అధ్యాయంలో మరొకసారి మనం చూసినట్లయితే, where they were questioning, verse 2, where did this man get this? అక్కడ 2వ వచనంలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈయనకి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? This wisdom and that such miracles can be done through him. ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇన్ని అద్భుతాలు ఏ విధంగా చేయగలుగుతున్నాడు? And then they said, అప్పుడు వాళ్ళు చెప్పారు, isn't this the carpenter, the son of Mary? ఇతడు మరియ కుమారుడు కాడా, వడ్రంగివాడు కాడా? They were despising him. తృణీకరిస్తూ ఉన్నారు ప్రభువుని. And Jesus recognized that. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని గుర్తించారు. And he said, verse 4, a prophet is not without honor except in his own hometown. 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ప్రవక్త తన దేశంలో తన బంధువుల్లో గణపరచబడడు. And he could not do many miracles there, verse 5, because of their unbelief, verse 6. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయారు. 5వ వచనాలు. Here they despised him. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన వాళ్ళు తృణీకరించారు. They called him son of Mary. మరియ కుమారుడు అని పిలిచారు. Why didn't they say son of Joseph? ఎందుకు యోసేపు కుమారుడు అనలేదు ఇక్కడ? Because they despised him. ఎందుకంటే ఆయన తృణీకరించారు. So he was not like a film star in Nazareth. నజరేతులో ఆయన ఒక సినీ తార వలె లేడు. You think of it yourself, my brother, sister. నిన్ను గురించి నీవు ఆలోచించుకున్నట్లయితే సహోదరి సహోదరుడా, supposing you grew up in your home village. ఒకవేళ మీ సొంత గ్రామంలో మీరు పెరుగుతున్నారు. Every time you went to school, people pointed at you and said, you are an illegitimate child. Nobody knows who your father is. మీరు పాఠశాలకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎలా పుట్టావో మాకు తెలియదు. Supposing somebody said that about your son or daughter in school. ఒకవేళ మీ అబ్బాయి గురించో అమ్మాయి గురించో పాఠశాలలో ఎవరైనా ఈ విధంగా అని ఉన్నట్లయితే how would you feel? మీరు ఏ విధంగా భావిస్తూ ఉంటారు దాన్ని? That is how Jesus was. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉన్నారు. We read in Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం. Verse 3. 3వ వచనము. The last part of verse 2. 2వ వచనం చివరి భాగం. He has no stately form or majesty that we should look on him, nor appearance that we should be attracted to him. అతనికి స్వరూపమైన సొగసైన్యం లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. He was despised and forsaken by men. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. A man of sorrows and acquainted with grief. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగాను. And like one from whom men hide their face. మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను. He was despised and అతడు did not తృణీకరించబడిన esteem. వాడు. This is the Son of God. ఈయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. He was the representative of God on earth. దేవుణ్ణి ఈ భూమి మీద ఆయన ప్రతిబింబిస్తూ ఉన్నాడు. But today's preachers are not like that. కానీ ఈనాటి బోధకులు ఆ విధంగా లేరు. Today's preachers like to be famous, well known. ఈనాటి బోధకులు ఏ విధంగా ఉన్నారంటే బాగా కీర్తి ప్రతిష్టలు రావాలని, నా పేరు అందరికీ తెలియాలని. Jesus never collected any money in an offering bag after he preached. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన తర్వాత కానుకలు పెట్టి పట్టుకొని కానుకల కోసం తిరగలేదు. Today's preachers always do that. ఈనాటి బోధకులు అయితే ఎప్పుడు ఆ విధంగానే చేస్తూ ఉంటారు. And finally, చివరిగా when Jesus was killed, యేసుక్రీస్తు ప్రభువారు చంపబడ్డారు. even his disciples ran away. తన శిష్యులు కూడా పారిపోయారు. This is how he lived and he died. ఆ విధంగా ఆయన జీవించి మరణించారు. He was born in a cow shed. ఆయన ఒక పశువుల పాకలో జన్మించారు. Not in a hospital, not in a home. ఒక ఆసుపత్రిలో కాదు, ఒక ఇంట్లో కాదు. Anybody here who was born in a cow shed? ఇక్కడ ఎవరైనా పశువుల పాకలో జన్మించిన వాళ్ళు ఉన్నారా? And even if you were born in a cow shed, would you like everybody to know that you were born in a cow ఒకవేళ shed? నువ్వు పశువుల పాకలో జన్మించినా కూడా అది ఆ విషయం అందరికీ తెలియాలని నువ్వు కోరుకుంటావా? Why is it published so clearly in the Bible? Jesus was born in a cow shed.
ఎందుకు బైబిల్లో అంత స్పష్టంగా రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించారని? There's something you need to understand కాబట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. about God's ways, దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవాలి. which many Christians have not understood. అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేదు. And I'll tell you why they don't understand it. వాళ్ళు ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేదు నేను చెప్తాను. Because there are some things God speaks openly and there are some things God speaks secretly. ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడతాడు, కొన్ని విషయాలు మర్మంగా మాట్లాడతాడు. Like a man may say many things openly to everybody, but to his wife whom he loves, he will say something secretly. కానీ ఒక మనుషుడు కొన్ని విషయాలు అయితే అందరికీ చెప్తుంటాడు బహిరంగ, కానీ కొన్ని విషయాలు తన భార్యకి ఎంతో మర్మంగా చెప్తాడు. Because they are very close, husband and wife. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతో దగ్గరగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. If you are very close to your wife will know secrets that other people will not know. నీ భార్యకు నువ్వు సన్నిహితంగా ఉన్నట్లయితే నీ గురించిన రహస్యాలు ఇతరులకు తెలియనివి నీ భార్యకు తెలుస్తాయి నీ గురించి. The Lord is also, Jesus has also got a bride to whom he reveals secrets. కాబట్టి ప్రభువు క్రీస్తు కూడా తన పెండ్లి కుమార్తెను కలిగి ఉన్నాడు తన రహస్యాలను చెప్పడానికి. He doesn't reveal it to everybody. అవి ప్రతి ఒక్కరికి బయలుపరచడు ఆయన. There are certain things in the Bible everybody knows. బైబిల్లోని కొన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. Jesus died for the sins of the world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక పాపం గురించి మరణించారని, He rose again. ఆయన తిరిగి లేచారని, Ascended to heaven and he's coming back. ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడని, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని. Those are not secrets. అవి రహస్యాలేం కాదు. But what Jesus was really like, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే నిజంగా ప్రేమించారో those things, it's written in the Bible, but it's a secret. అవి బైబిల్లో ఉన్నాయి కానీ అవి రహస్యంగా ఉన్నాయి. For example, ఉదాహరణకు, how many of you knew before today that some people called him son of Joseph and some people called him son of Mary? ఇప్పుడు విన్నదాన్ని బట్టి కాక ఇంతకు ముందు మీలో ఎంతమందికి తెలుసు ఆయన కొన్నిసార్లు ఏమో యోసేపు కుమారుడని పిలువబడ్డాడని, కొన్నిసార్లు ఏమో మరియ కుమారుడని పిలువబడ్డాడని? That's not some new doctrine that I am preaching. నేనేదో కొత్త సిద్ధాంతాన్ని ఇక్కడ బోధించట్లేదు. It is in the Bible, but you didn't see it. అది బైబిల్లోనే ఉంది కానీ మీరు చూడలేదు. Because it's a secret. ఎందుకంటే అది రహస్యం. Why didn't you see it? ఎందుకు మీరు చూడలేకపోయారు? I'll show you. నేను చూపిస్తాను. Psalm 25, కీర్తనలు 25 verse 14. Verse 14, the secret of the Lord is for those who fear him. కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. If you fear God, he will whisper secrets in your ear. మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన చెప్పే రహస్యాలను ఆయన మీ చెవుల్లో చెప్తాడు. How is it so many of you may be admiring these preachers who are like film stars? మీరు సినీ తారల వలె ఉన్న ఈ బోధకుల్ని ఎందుకు అభినందిస్తూ ఉన్నారు? I don't admire any of them. వారిలో ఎవరిని కూడా నేను అభినందించను. Not even one of them. ఒక్కరిని కూడా నేను అభిమానించను. Because I said they are not like my Jesus. ఎందుకంటే వాళ్ళు నా యేసు వలె లేరు. I look in the Bible, I don't get the picture of Jesus like a film star. నేను బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు యేసు వలె లేరు, సినీ తారల వలె ఉన్నారు. I see Jesus as an ordinary man. ఒక సామాన్యమైన మానవుని వలె యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. Anybody could meet him. ఎవరైనా వెళ్ళి కలవచ్చు ఆయన్ను. You did not have to go through a secretary to meet him. మీరేదో ఒక కార్యదర్శి ద్వారా వెళ్ళాల్సిన పని లేదు. He won't come and preach in a meeting and then disappear after the meeting is over. ఆయన ఏదో ఒక మీటింగ్కి వచ్చి చెప్పి వెంటనే మీటింగ్ అయిపోగానే వెంటనే అదృశ్యం అయిపోడు. That is all today's preachers. ఈనాటి బోధకులు ఆ విధంగా ఉన్నారు. That is why I don't have any admiration for most of today's preachers. అందుకే ఈనాటి అనేక బోధకుల నేను అభిమానం కలిగి ఉండను. I am looking more for people who are like Jesus. యేసుక్రీస్తు వలె ఎవరున్నారో వారిని చూస్తున్నాను నేను. I don't mean carpenters and all that. అంటే అదేదో వడ్రంగి వారు అలాని కాదు. Or white robes and long hair. That's not what I am talking about. తెల్లని వస్త్రాలు వేసుకొని పొడవైన దుస్తులు పొడవైన వెంట్రుకలు కలిగిన వారిని కాదు. Talking about character. యేసుక్రీస్తు ప్రభు అంటే గుణగణాలు కలిగిన వారిని. The primary characteristic of Jesus Christ was humility. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాథమికమైన లక్షణం ఏమిటంటే దీనత్వము. Wherever I go, I look for humble people. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దీనుల వైపే నేను చూస్తూ ఉంటాను, దీనుల కోసమే నేను చూస్తూ ఉంటాను. I seek to fellowship with them. వారితో సహవాసం చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. I have no time for proud people. గర్విష్ఠులకు నా యొద్ద ఎటువంటి సమయం లేదు. Where people are proud, trying to show off, I say goodbye. ఎక్కడైతే ప్రజలు గర్విష్ఠులుగా ఉన్నారో వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో నాకు సమయం లేదు. They cannot teach me anything. ఎందుకంటే వాళ్ళు నాకేమీ బోధించలేరు. Even if they are very clever. వాళ్ళు ఎంత తెలివితేటలు కలిగి ఉన్నా కూడా. It's only a humble person who can teach me.
కేవలం దీనులు మాత్రమే నాకు బోధించగలరు. See, the same Psalm 25. అదే కీర్తనలు 25లో we read here, God, verse 9, God leads the humble in justice and he teaches the humble his way. 9వ వచనము, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. I know that if I want to find the right way, I must go to a humble man, not a clever man. కాబట్టి నాకు తెలిసి ఏంటంటే నేను ఒక సరైన మార్గం తెలుసుకోవాలంటే నేను దీనుని దగ్గరికి వెళ్ళాలి, కానీ తెలివితేటలు కలిగిన వ్యక్తి దగ్గరికి కాదు. Because it says God teaches the humble the right way. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో చెప్పబడింది తన మార్గమును దీనులకు నేర్పును, సరైన మార్గం. So if I go to a clever man, he'll just fill my head with a lot of information. It may be the completely wrong way. కాబట్టి నేను ఒక తెలివితేటలు కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన తెలివితేటలు నాకు బోధిస్తాడు, కానీ అవి దేనికి పనికిరావు. And most preachers I met are very proud. ఈనాడు నేను కలుసుకున్న అనేక మంది బోధకులు ఎంతో గర్విష్ఠులు. They are boasting how many people they have in their church. వాళ్ళ సంఘంలో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి గర్విస్తుంటారు. They are boasting about how many miracles they have done. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేశారో దాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. And most of them what they say are lies. వాళ్ళు చెప్పే దాదాపుగా అన్ని అబద్ధాలే ఉంటాయి. Not real miracles. అవి నిజమైన అద్భుతాలు కాదు. They boast about how much money they get in their offering. వాళ్ళ కానుకల పెట్టులో ఎంత డబ్బు వస్తుందో దాన్ని బట్టి గర్విస్తుంటారు. Jesus never boasted about any of these things. యేసుక్రీస్తు ప్రభువారు వీటిలో దేన్ని బట్టి కూడా ఎప్పుడు అతిశయించలేదు. Apostles also never boasted about any of these things. అపోస్తలులు కూడా వీటిని బట్టి దేన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు అతిశయించలేదు. You find any apostle or Jesus talking about how many people they preached to? మీరు యేసుక్రీస్తు ప్రభు కానీ అపోస్తలులు కానీ ఎప్పుడైనా వాళ్ళు ఎంతమందికి బోధించారో చెప్పటాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? In the sermons of Jesus, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో కూడా do you ever hear him saying something like this? ఈ విధంగా చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా? Yeah, once I was in a town and I raised a dead person from the dead. నేను ఒకప్పుడు ఒకానొక పట్టణంలో ఉన్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తిని లేపాను. He never talks about it. ఆయన ఎప్పుడు కూడా దాని గురించి చెప్పలేదు. Paul raised the dead, Peter raised the dead. పౌలు కూడా చనిపోయిన వారిని లేపాడు, పేతురు కూడా చనిపోయిన వారిని లేపాడు. But you read in their letters, they never mention it. కానీ వాళ్ళ పత్రికలు మనం చదివినట్టయితే ఒక్కసారి కూడా దాన్ని ప్రస్తావించలేదు. You read all the letters of Paul and Peter and John, you never find even once they're mentioning that they even healed a sick person. పౌలు గాని పేతురు గాని యోహాను గాని రాసిన పత్రికల్లో అన్ని మనం చదివినట్లయితే కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచామని చెప్పటం మనం చూడం. How is it today's preachers talk so much about that? మరి ఎందుకు ఈనాడు అనేక మంది బోధకులు దాని గురించి ఎంతో మాట్లాడుతూ ఉన్నారు? What I'm trying to say is, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే almost all of today's preachers have not understood the teaching of Jesus and the apostles. దాదాపు ఈనాటి బోధకులంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ మరియు అపోస్తలుల యొక్క బోధన వాళ్ళు అర్థం చేసుకోలేదు. That is why అందుకే when God sees that, దేవుడు దాన్ని చూసినప్పుడు he says there's a need for another church that teaches all these things. కాబట్టి ఇవన్నీ బోధించగల మరొక సంఘం మనకు కావాలి. There's a need for another church that teaches that Jesus was not a film star. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక సినీ తార కాదు అని సత్యాన్ని చెప్పే మరొక సంఘం కావాలి. That Jesus and the apostles were not at all interested in money. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులు అసలు డబ్బు మీద వారికి ధనాశే లేదు అని చెప్పడానికి. I think today there is no Christian church or organization that does not send reports of their work to America and Europe and other places. ఈనాడు మనం చూసినట్లయితే ఏ క్రైస్తవ సంఘం కానీ లేక ఏ సంస్థ కానీ అమెరికా కానీ ఐరోపా కానీ నివేదికను పంపని సంఘాన్ని మనం చూడలేము. But Jesus never sent any reports anywhere. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి నివేదికను ఎక్కడికి పంపలేదు. Paul never sent any reports anywhere. పౌలు కూడా ఎక్కడికి ఎటువంటి నివేదికను పంపలేదు. So who are these people following? కాబట్టి ఎవరిని వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారు? They are following the companies like Coca-Cola and Pepsi and all. They send their reports about what all they are doing. వాళ్ళు దేన్ని అనుసరిస్తున్నారంటే కోకా-కోలా, పెప్సీ అలాంటి బహుళజాతీయ కంపెనీలను వాళ్ళు వెంబడిస్తున్నారు. All software companies and other companies. లేక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మరో కంపెనీలు కానీ every year they send report what all we have accomplished. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక నివేదికను తయారు చేస్తారు, వాళ్ళు ఏమేమి సాధించారో. All companies. అన్ని కంపెనీలు కూడా How much money they got. వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి, what all they have distributed, వాళ్ళు ఏమేం చేశారు, ఎంత అమ్మారు. But Jesus and Paul never did that. కానీ యేసుక్రీస్తు ప్రభు కానీ పౌలు కానీ ఎప్పుడు చేయలేదు. When churches send reports like that, who are they following? కాబట్టి ఒక సంఘం అటువంటి నివేదికను పంపుతూ ఉన్నట్లయితే ఎవరిని వాళ్ళు వెంబడిస్తున్నారు? They are following Coca-Cola, Pepsi, not Jesus Christ. వాళ్ళు కోకా-కోలానో పెప్సీ కంపెనీని వెంబడిస్తున్నారు కానీ యేసు ప్రభువును కాదు. That's why there's a need for another church. అందుకే మరొక సంఘం యొక్క ఆవశ్యకత ఉంది మనకు. Which does not send reports. ఏ సంఘం అయితే నివేదికను పంపదో. Another thing. ఇంకో విషయం ఏంటంటే Jesus and Paul never took a collection after speaking in a meeting.
వాళ్ళు మీటింగుల్లో మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కానీ పౌలు కానీ ఎప్పుడూ కానుకలు పట్టలేదు. Not even once. ఒక్కసారి కూడా. There were thousands of people. వేల మంది అక్కడికి వచ్చారు. Sometimes there were 10,000 people following Jesus. కొన్నిసార్లు 10,000 మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. Never once did he pass a bag around and take a collection. ఒక్కసారి కూడా ఆయన కానుకలు పెట్టిన అటు ఇటు తిప్పటం మనం చూడం. Paul also same. పౌలు కూడా అదే విధంగా చేశాడు. But every preacher in church does that today. కానీ ఈనాడు మనం చూసినట్లయితే ప్రతి బోధకుడు ప్రతి సంఘం ఆ విధంగా చేస్తుంది. So who are they following? కాబట్టి ఎవరిని వాళ్ళు వెంబడిస్తున్నారు? And that's why the Lord says there is a need for another church. అందుకే ప్రభువు చెప్తున్నాడు మరొక సంఘం యొక్క ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. Teaches what Jesus and the apostles did. యేసుక్రీస్తు ప్రభువు మరియు అపోస్తలులు ఏదైతే చేశారో దాన్ని బోధించే సంఘం. I'm saying that because many of you are new to CFC. నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో అనేక మంది CFC సంఘాలు కొత్తగా వస్తున్నారు. We say, yeah, one more church. మీరు అనుకోవచ్చా ఇది ఇంకొక సంఘం అని. We don't claim to be special. మేము ఏదో ప్రత్యేకంగా ఉన్నామని మేము చెప్పుకోము. But we are not perfect. మనము పరిపూర్ణం కాదు. But we have tried to see how Jesus and the apostles were in the New Testament, and we have tried to follow it. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులైన పౌలు అటువంటి అపోస్తలులు ఏ విధంగా బోధించారో వాటిని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. I'll give you one example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. There was a very rich young ruler who came to Jesus. ఒకానొకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వద్దకు ధనవంతుడైన యవ్వనస్తుడైన పరిపాలకుడు వచ్చాడు. He was rich. ఆయన ధనవంతుడు. Secondly, he was young. రెండోది ఆయన యవ్వనస్తుడు. He was a ruler. He was an influential man. మూడోదిగా ఆయన ఒక అధిపతి, ఆయనకు ఒక ప్రభావం ఉంది. And Jesus said to him, యేసుక్రీస్తు ప్రభువారు అతనితో చెప్పారు, if you want to follow me, ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే you first go and give all your money away to the poor. కాబట్టి నీ డబ్బంతా కూడా వెళ్ళి పేద ప్రజలకు ఇవ్వు. And come to me without your money, then I'll accept you. కాబట్టి నీ డబ్బులు లేకుండా నువ్వు మాత్రమే నా దగ్గరికి రా, అప్పుడు నేను నిన్ను అంగీకరిస్తాను. Have you ever heard of a pastor or preacher saying that? ఒక పాస్టర్ గాని ఒక బోధకుడు గాని ఈ విధంగా చెప్పడం మీరు ఒక్కసారైనా విన్నారా? If a rich man comes to his church, ఒక ధనవంతుడు తన సంఘానికి వస్తే, and he's a young man, ఒక యవ్వనస్తుడై ఉంటే, very influential in society, సమాజంలో బాగా అధికారాన్ని కలిగి ఉంటే, maybe a big businessman, ఒక బాగా వ్యాపారస్తుడైతే, which pastor preacher will tell him, ఏ పాస్టరు ఏ బోధకుడు చెప్తాడు, give your money somewhere else and you come to this church without your money? నీ డబ్బులు ఎక్కడైనా ఇచ్చేసి నీ డబ్బులు లేకుండా నువ్వు మాత్రమే మా సంఘానికి రా అని. I've said that to నేను people. చెప్పాను. I've said that to people in Bangalore. బెంగళూరులో ప్రజలకు నేను ఆ విధంగా చెప్పాను. We don't want your money. నీ డబ్బులు మాకు అవసరం We లేదు. don't even want your membership in our church. మా సంఘంలో నీ సభ్యత్వం కూడా మాకు అవసరం లేదు. Come to hear the word of God దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మాత్రమే రా. and to be a disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా అవటానికి రా. So these are the areas where there's a great need for a pure testimony. కాబట్టి ఈ విషయాల్లో పవిత్రమైన సాక్ష్యం మనకు అవసరం. See, that is our subject in this conference, a pure testimony for Christ. కాబట్టి ఈ మీటింగులో మన అంశము క్రీస్తు కొరకైన పవిత్రమైన సాక్ష్యము. And pure testimony means a testimony which is like Jesus Christ. పవిత్రమైన సాక్ష్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వంటి సాక్ష్యం కలిగి ఉండటం. When Jesus came to earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు the Father gave him a body in the womb of Mary. మరి యొక్క గర్భములో తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకు శరీరాన్ని అమర్చారు. We read in Hebrews chapter 10. హెబ్రీ 10లో మనం చదువుతాం. Hebrews 10:5. హెబ్రీ 10:5. When Jesus comes into the world, he says this. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పబడింది. Verse 5. 5వ వచనం. When he comes into the world, he says. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పబడింది. See the last part of verse 5. A body you have prepared for me. నాకొక శరీరమును అమర్చితివి. God prepared a body for Jesus. యేసుక్రీస్తు ప్రభువు కోసం తండ్రి ఒక శరీరాన్ని అమర్చారు. That was in the womb of Mary. అది మరియ గర్భంలో. Through the Holy Spirit coming upon her, a new body was formed inside her womb. పరిశుద్ధాత్మ మీదకు రావటం ద్వారా తన గర్భంలో ఒక నూతన శరీరం అమర్చబడింది. It's not like other babies were born. ఇతర శిశువుల వలె కాదు. This was special. ప్రత్యేకమైంది. A body inside Mary's womb by the Holy Spirit. మరి యొక్క గర్భంలో ఒక శరీరం ఉంది పరిశుద్ధాత్మ ద్వారా. And then why has he come with this body? కాబట్టి తన శరీరంతో ఎందుకు వచ్చాడు? Verse 7.
7వ వచనము, I have come, as it is written in the roll of the book, to do your will, O God. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. Again in verse 9, I have come to do your will. 9వ వచనం, మరలా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. So God did not give him a body to become famous. కాబట్టి తండ్రి ఎందుకు శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారంటే ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కాదు, not to become rich, ఏదో ధనవంతునిగా చేయాలని కాదు, not even to do miracles, అద్భుతాలు చేయాలని కాదు, not even to preach. బోధించాలని కూడా కాదు. He was given a body to do his father's will. కేవలం తన తండ్రి చిత్తము నెరవేర్చుటకు మాత్రమే శరీరం ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు కోసం. That's why even when he knew the Bible at the age of 12, he did not go out as a preacher. అందుకే ఆయనకు 12 సంవత్సరాలకే బైబిల్ మొత్తం తెలిసినా కూడా బోధించడానికి వెళ్ళలేదు. He knew the Bible better than anybody in Israel when he was 12 years old. ఆయనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలులో మరెవరికంటే కూడా ఎక్కువగా బైబిల్ జ్ఞానం తెలుసు. Some people think if I know the Bible I can go and preach. కొంతమంది అనుకుంటారు నాకు బైబిల్ తెలిస్తే చాలు నేను వెళ్ళి బోధించొచ్చని. Why didn't Jesus preach when he was 12 years old? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన బోధించలేదు? You need to understand that. అప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Lot of people today go and preach because they know the Bible. అనేక మంది ఈ రోజు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి బైబిల్ తెలుసు కాబట్టి వెళ్ళి బోధిస్తారు. They are not doing the will of God. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయట్లేదు. They bring confusion into God's word. దేవుని యొక్క పనిలో వాళ్ళు కలవరాన్ని సృష్టిస్తారు. Jesus came to do the will of God. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే. If the father told him 30 years I want you to stay in Nazareth. తండ్రి ఈ విధంగా చెప్పినట్లయితే 30 సంవత్సరాలు నీవు నజరేతులోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. No preaching, no miracles, nothing. ఎటువంటి బోధ లేదు, అద్భుతాలు లేవు. I want you to make stools and benches and all that in the carpenter shop. నువ్వు బెంచీలు స్టూళ్ళు నీ వడ్రంగి కొట్లో నువ్వు చేయాలి. Okay, I'll do that. సరే నేను చేస్తాను అన్నాడు ప్రభు. We may think what a waste of time somebody who knows the Bible so well is making tables and stools in a shop. మనం అనుకుంటాం ఈయనకి ఎంత బైబిల్ జ్ఞానం తెలిసి కూడా ఏనేంటి స్టూళ్ళు బెంచీలు చేసుకుంటున్నాడు, ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాడో కదా అని. Why not he go out as a preacher? ఎందుకు వెళ్ళి బోధకుడిగా ఉండకూడదు ఆయన? So many dying souls in China and Africa, why doesn't he go all there? చైనాలో ఆఫ్రికాలో ఎన్నో ఆత్మలు నశిస్తూ ఉన్నాయి, ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి? That is the thinking of today's Christians. ఈనాటి క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం అది. Maybe some of you also think like that. బహుశా మీలో కొంతమంది కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారేమో. I know that most Christians think like that. నాకు తెలుసు అనేక మంది క్రైస్తవులు ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. Not Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఆలోచించలేదు. In fact, in his whole life he never went to China, never went to Africa. తన జీవితం మొత్తంలో కూడా ఆయన ఎప్పుడు ఆఫ్రికా వెళ్ళలేదు, చైనా వెళ్ళలేదు. Why? Because there were no needy souls there. ఎందుకు? అక్కడ మరి అవసరం కొని ఉన్న ఆత్మలు లేవా? There were more needy souls in Africa than in Israel. ఇశ్రాయేల్ కంటే ఆఫ్రికాలో ఇంకా ఎంతో ఆకలి కొని ఉన్న ఆత్మలు ఉన్నాయి, అవసరం ఉన్న ఆత్మలు ఉన్నాయి. Why didn't Jesus go there? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆఫ్రికా వెళ్ళలేదు? Because it was not his father's will. ఎందుకంటే తన తండ్రి యొక్క చిత్తము కాదది. He did not come to travel the world to preach. ఆయన ఏదో లోకమంతా తిరిగి బోధించడానికి రాలేదు. Today many preachers have a lust to travel the world to preach. ఈనాడు అనేక మంది బోధకులకు దురాశ ఉంటుంది, నేను ప్రపంచమంతా తిరిగి బోధించాలని. And you go to their websites, it will be written he has traveled to so many countries. వాళ్ళ వెబ్సైట్లు మనం చూసినట్లయితే ఈయన అనేక దేశాలు తిరిగాడు, ఇన్ని దేశాలు తిరిగాడని రాస్తారు. What all they boast about? దేని గురించి వాళ్ళు అతిశయిస్తున్నారు? Jesus traveled to one country, Israel, that's all. యేసుక్రీస్తు ప్రభు ఒక దేశంలోనే ప్రయాణం చేశారు, అది ఇశ్రాయేలే. This is the real Jesus. ఆయన నిజమైన యేసు. He did not come to preach, he came to do his father's will. ఆయన ఏదో బోధించడానికి రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. And that is what we preach in CFC. అదే CFC లో మనం కూడా బోధిస్తున్నాం. That if God calls you to be a teacher or a nurse, ఒకవేళ దేవుడు నిన్ను ఒక ఉపాధ్యాయుడిగానో నర్సుగానో పిలిస్తే, and you go as a missionary to North India, నువ్వు వెళ్ళి ఉత్తర భారతదేశంలో మిషనరీగా వెళ్ళినట్లయితే you are disobeying God. నువ్వు దేవుని యొక్క చిత్తానికి అవిధేయత చూపిస్తున్నావు. No, if you are going to be what God calls you to be. అప్పుడు దేవుడు నిన్ను దేని ఎందుకు పిలిచాడో అదే విధంగా ఉండాలి. Some people think if you sacrifice something, that is a great thing. కొంతమంది అనుకుంటారు నేను త్యాగం చేసినట్లయితే ఎంతో గొప్ప విషయం అనేది. Oh, he sacrificed his job and went to Rajasthan. ఓ ఆయన ఉద్యోగం విడిచిపెట్టి రాజస్థాన్ వెళ్ళాడని చెప్పుకుంటారు. But here it says, కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? verse 5, 5వ వచనము, sacrifice he did not desire. ఆయన verse 5, 5వ వచనము, బలియు అర్పణను నీవు కోరలేదు. he doesn't want sacrifice. ఆయనకు బలి అర్పణ లేదు. And a second time, మళ్ళీ verse 8, 8వ వచనం, sacrifice he does not desire. బలులు అర్పణలు పూర్ణ హోమములు ఆయనకి అవసరం లేదు. Why does God say that twice? ఎందుకు దేవుడు 2 సార్లు చెప్పాడు దాన్ని? Because you hear it the first time, you don't believe it. ఎందుకంటే మొట్టమొదటిసారి విన్నప్పుడు దాన్ని నమ్మవని. God is not interested in your sacrifice first of all. దేవుడు మొట్టమొదట నీ అర్పణను కోరట్లేదు. Many Christians boast about
I have made so much sacrifice for God. అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా అతిశయిస్తూ ఉంటారు, నేను దేవుని కోసం ఇంత చేశానని. We admire people who have sacrificed something and gone to difficult places. కాబట్టి ఎవరైతే త్యాగం చేసి అర్పించుకొని వేరే ప్రదేశాలకు వెళ్ళారో వాళ్ళని మనం అభిమానిస్తుంటాం. In every religion in India they admire sacrifice. భారతదేశంలోని ప్రతి మతంలో కూడా అటువంటి త్యాగం చేసిన వారిని మనం అభిమానిస్తూ ఉంటాం. Not only Christianity, క్రైస్తవత్వంలోనే కాదు అది, but in true Christianity, కానీ నిజమైన క్రైస్తవత్వంలో we say ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, God doesn't want sacrifice. దేవుడు చెప్తూ ఉన్నాడు, నాకు అర్పణ అవసరం He లేదు, wants obedience. ఆయనకు విధేయత కావాలి. See 1 Samuel chapter 15. మొదటి సమూయేలు 15. 1 Samuel 15. మొదటి సమూయేలు 15. We read there about King Saul. God told King Saul, go and kill all the sheep of the Amalekites. అక్కడ సౌలు రాజు గురించి మనం చదువుతాం. దేవుడు చెప్పాడు సౌలుకి, మీరు వెళ్ళి అమాలేకీలో ఉన్న అన్నిటిని వధించమని చెప్పాడు. But he did not kill all the sheep of the Amalekites. కానీ అమాలేకీల యొక్క గొర్రెలన్నిటిని ఆయన చంపలేదు. He killed the bad sheep. చెడ్డ వాటిని చంపాడు, బాగలేని వాటిని చంపాడు. And kept the good sheep to sacrifice to God. బాగా ఉన్న వాటిని ఉంచుకొని దేవునికి అర్పణిద్దామని వస్తున్నాడు. And so Samuel came. సమూయేలు వచ్చాడు, asked him, have you obeyed God? నీవు దేవునికి విధేయత చూపించావా అని అడుగుతున్నాడు. You read the whole thing in 1 Samuel 15. మొదటి సమూయేలు 15 మొత్తం మనం చదివినట్లయితే, And Saul replies, సౌలు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. yeah, verse 21, we took some of the best sheep and oxen to give as a sacrifice to God. అయితే 21వ వచనంలో చెప్తున్నాడు, ముఖ్యమైన వాటిని మేము తీసుకొని వచ్చి దేవునికి అర్పణిస్తున్నాం. Look at Samuel's reply. We must all understand this verse. సమూయేలు ఏ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడో చూడండి, మనం అర్థం చేసుకోవాలి దీన్ని. Do you think the Lord is interested in sacrifice as much in obeying his voice? దేవుడు తన స్వరానికి విధేయత చూపించడం కంటే దహన బలుల వలన ఆయన సంతోషించునా? To obey is better than sacrifice. కాబట్టి అర్పించుట కంటే, అర్పణ అర్పించుట కంటే విధేయత చూపించడమే మేలు. No religion teaches that except true Christianity. ఒక నిజమైన క్రైస్తవత్వం తప్ప ఏ మతం కూడా దీన్ని బోధించదు. What God wants from you is not sacrifice but obedience. కాబట్టి దేవుని యొద్ద నుండి కోరేది ఏమిటంటే విధేయతే కానీ అర్పణ కాదు. You sacrifice and give 50,000 rupees for God's work. నువ్వు అర్పిస్తావు, నువ్వు సమర్పించుకొని 50,000 ఇస్తావు దేవుని పనికి. And you go lusting after women. తర్వాత వెళ్ళి మోహపు చూపులు చూస్తూ ఉంటావు. And you shout at your husband and wife. మీ భార్యాభర్తల మీద మీరు అరుస్తూ ఉంటారు. You know what true Christianity says? నిజమైన క్రైస్తవత్వం ఏం చెప్తుందో తెలుసా? Christianity says you keep your money. God doesn't want your 50,000 rupees. నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, నీ డబ్బులు నీ 50,000 దేవునికి అవసరం లేదు. He doesn't want your sacrifice. నీ అర్పణ దేవునికి అవసరం లేదు. He wants obedience. విధేయత కావాలి దేవునికి. Stop shouting at your husband and wife. నీ భార్య మీద గాని భర్త మీద గాని అరవటం మానేయ్. Stop lusting after women. స్త్రీల మీద మోహపు చూపులు చూపటం మానేయ్. Which church preaches this? ఏ సంఘం దీన్ని బోధిస్తుంది? That to obey is better than sacrifice. అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటమే శ్రేష్టమని. In every church that I see in India, if somebody gives money, they'll advertise it. Oh, he made such a big sacrifice. He gave 1 lakh for God's work. కాబట్టి భారతదేశంలోని ఏ సంఘంలో చూసినా కూడా నువ్వేమన్నా డబ్బులు ఇచ్చినట్లయితే దాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, దేవుని పని కోసం ₹1,00,000 ఇచ్చాడని. They haven't understood the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. Sacrifice is good if you have obedience. అర్పణ మంచిదే ఎప్పుడు నీకు విధేయత ఉన్నప్పుడు మాత్రమే. Not if there's no obedience. నీకు విధేయత లేకుండా అర్పణ మంచిది కాదు. These are the things where Christianity has drifted away from the Bible. ఈ విషయాల్లో క్రైస్తవత్వం బైబిల్ నుండి ఎంతో దూరంగా తొలగిపోయింది. So Jesus says, I did not come to sacrifice. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను బలులు అర్పించడానికి రాలేదు. If sacrifice was the big thing, he would have started preaching at the age of 12. ఒకవేళ బలులు అర్పించటమే ఆయనకి శ్రేష్టమైనది, ముఖ్యమైనది అయితే 12 సంవత్సరాలకి ఆయన బోధించేవాడు. He would have gone to some difficult jungle in Africa. ఆయన ఆఫ్రికాలో ఏదో అడవుల్లోకి వెళ్ళి బోధించి ఉండేవాడు. Preaching in Israel was comfortable. ఇశ్రాయేల్లో బోధించడం అనేది ఎంతో సౌఖ్యమైందే. Preaching in the jungles of Africa is more difficult. ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళి బోధించడం ఎంతో కష్టమైంది. But Jesus did not show his love for his father by going to the jungles of Africa. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆఫ్రికాలోని అడవుల్లోకి వెళ్ళి బోధించి తండ్రికి అవిధేయత చూపించలేదు. See, even many Christians, they admire some missionary. Oh, what difficult place he has gone to and suffered so much for preaching the gospel. అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు, చూడండి ఆయన ఎంత కష్టమైన ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు అని. Most Christians, అనేక మంది దాదాపుగా. I am not impressed. కానీ నాకు ఆసక్తి లేదు వాటి మీద. Because I know God. ఎందుకంటే నాకు దేవుడు తెలుసు, I know the Bible. నాకు బైబిల్ తెలుసు. And I don't follow the principles of all these heathen religions. కాబట్టి ఈ అన్య మతస్థుల వాళ్ళ యొక్క వైఖరి నేను వెంబడించను. All religions admire sacrifice. అన్ని మతాలు కూడా అర్పణను అవి అంగీకరిస్తాయి, అభిమానిస్తాయి.
But the Bible says obedience is better than కానీ sacrifice. బైబిల్ ఏం చెప్తుందంటే నీవు అర్పించటం కంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించటం మేలు. You give up your well-paying job and go as a missionary to North India. ఒకవేళ నీవు బాగా నీకు జీతం వచ్చే ఉద్యోగం మానేసి ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే to preach the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి And you lust after women. నువ్వు వెళ్ళి మోహపు చూపులు చూస్తున్నట్లయితే And you shout at your wife. లేక నీ భార్య మీద అరుస్తూ ఉన్నట్లయితే The Lord says you leave that missionary work and come back home and take your అప్పుడు దేవుడు job. చెప్తాడు నీ మిషనరీ పని మానివేసి ఇక్కడ ఇంట్లో సరిగా జీవించని, And learn to live properly. సరిగా జీవించని. To obey is better than sacrifice. కాబట్టి అర్పించుట కంటే ఆజ్ఞకు విధేయత చూపటం మేలు. Jesus says, a body you have given me not for sacrifice but for obedience. యేసు ప్రభువు చెప్తున్నాడు నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అర్పించడానికి కాదు, అది బలులు అర్పించడానికి కాదు, కానీ విధేయత చూపించడానికి. We read Hebrews 10:7, I have come not for sacrifice, I have come to do your will, O God. హెబ్రీ 10:7 మనం చదివినట్లయితే నేను బలులు అర్పించడానికి కాదు ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. When your mind appreciates sacrifice more than obedience, you're not a Christian, you're a heathen. ఒకవేళ నీ మనస్సు విధేయత కంటే అర్పణను ఎక్కువగా అభిమానిస్తూ ఉన్నట్లయితే, స్పందిస్తూ ఉన్నట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు అన్యుడివు. Because every religion in the world appreciates sacrifice. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మతము కూడా అర్పణను అభిమానిస్తుంది. I'm not speaking as one who has not sacrificed. నేనేదో అసలు ఇంక నేనేం అర్పించలేదు అన్నట్టుగా మాట్లాడట్లేదు. Nearly 50 years ago, I resigned my job to serve God. 50 సంవత్సరాల క్రితమే నేను దేవుణ్ణి సేవించడానికి నా ఉద్యోగాన్ని వదిలివేశాను. I was getting a very good pay. నాకు ఎంతో మంచి జీతం వస్తుంది అప్పటికి in the Navy. నావికా దళంలో. And then my income dropped 85% when I decided to serve the Lord. తర్వాత నేను దేవుణ్ణి సేవించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు నా జీతం దాదాపుగా 85% తగ్గిపోయింది. And I gave all my money away for God's work. నా డబ్బంతా కూడా దేవుని పని కోసం ఇచ్చివేశాను. And I've tried all these 50 years to live very simply in my life. ఈ 50 సంవత్సరాలు కూడా నా జీవితంలో ఎంతో సామాన్యంగా జీవించడానికి ప్రయత్నించాను. We don't buy unnecessary things. అవసరం లేని వాటిని కొనకుండా. But that is not the big thing. కానీ అదేంత గొప్ప సంగతి కాదు. Jesus also lived very simply. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంతో సామాన్యంగా జీవించారు. That was జీవించారు. not the big thing. కానీ అదంత గొప్ప విషయం కాదు. Sacrifice is not the big thing. అర్పించటం, అర్పణ, త్యాగం గొప్ప విషయం కాదు. The Bible doesn't say sacrifice is useless. కానీ బైబిల్ అర్పించటం పనికిరాందని చెప్పట్లేదు. Sacrifice is good. అర్పణ మంచిదే. But to obey is better than sacrifice. కానీ విధేయత చూపించటం అర్పించటం కంటే శ్రేష్టమైంది. If sacrifice gets 50 marks, obedience gets 100 marks. అర్పించటం 50 మార్కులు వస్తే విధేయతకి 100 మార్కులు వస్తాయి. We are not saying sacrifice gets 0. అర్పణకి 0 మార్కులు వస్తాయని మనం చెప్పట్లేదు. Sacrifice is good. అర్పణ మంచిది. But obedience is better. కానీ విధేయత ఇంకా శ్రేష్టమైనది. So if you sacrifice without obedience, it's useless. కాబట్టి విధేయత లేకుండా నీవు త్యాగం చేసినట్లయితే, అర్పించినట్లయితే ఎందుకు పనికిరాదు అది. Obey first and then sacrifice, then it is good. కాబట్టి మొట్టమొదటి నీ విధేయత చూపించి తర్వాత అర్పించినట్లయితే అది ఎంతో బాగుంటుంది. Otherwise it's worthless. లేనట్లయితే అది పని విలువలేంది. So obedience is what God looks for. కాబట్టి దేవుడు విధేయత కోసం చూస్తున్నాడు. And that is what we preach in the church. కాబట్టి అదే మనం సంఘంలో బోధిస్తూ ఉన్నాం. And do you know the first commandment that God gave to Israel in the Old Testament? మీకు తెలుసా ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో పాత నిబంధనలో? Matthew 22. మత్తయి సువార్త 22. People came to Jesus and asked him, verse 36, what is the great commandment in the law? మత్తయి 22:36 మనుషులు యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, ఏంటి ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞని? Here's Jesus' answer. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా జవాబిస్తున్నారు. He said, you asked me for one commandment. మీరు ఒక్క ఆజ్ఞ గురించి నన్ను అడిగారు. But I cannot give you only one. కానీ నేను ఒకటే ఇవ్వలేను. Because it's like a coin that has got two sides. ఎందుకంటే అది నాణెం లాగా ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. Yeah, there is one commandment but it's got two sides. అది ఒక ఆజ్ఞ కానీ రెండు వైపులు ఉంటుంది. But the important side is this. కానీ ప్రాముఖ్యమైనది ఈ విధంగా ఉంటుంది. You shall love the Lord your God with all your heart, all your soul, with all your mind. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. Now again, I want to show you something which you have probably not noticed. కాబట్టి మీరు గమనించని, బహుశా మీరు గమనించిన ఒక విషయాన్ని నేను చూపిస్తాను. I can show you things in the Bible which you have never noticed. కాబట్టి మీరు గమనించని అనేక విషయాలు నేను బైబిల్లో చూపిస్తాను. Because most of us don't read the Bible slowly. ఎందుకంటే మనలో అనేక మంది బైబిల్ను నెమ్మదిగా, నిదానంగా చదవం. Some of us don't even read the Bible every day. దాదాపుగా ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవం కొంతమందివి. Then how will you know what God says? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఎలా తెలుస్తుంది మనకు? If you don't read the Bible regularly, మనం క్రమంగా బైబిల్ను చదవకుండా ఉన్నట్లయితే, I have to say that I don't believe you're a real born again Christian. నేను ఈ విధంగా చెప్తున్నాను, మీరు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవులని నేను నమ్మను.
Supposing a man tells me, I have no hunger to eat. ఒకవేళ ఒక మనిషి ఈ విధంగా చెప్పినట్లయితే నాకు తినడానికి ఎటువంటి ఆకలి లేదు అని. I say, you must be having cancer. Those who have cancer don't have any hunger. అయితే బహుశా నీకు క్యాన్సర్ ఉండొచ్చు, ఎందుకంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆకలి అవ్వదు. If a baby is born and never cries for milk, ఒకవేళ మీ శిశువు జన్మించి పాల కోసం అసలు ఏడవకపోయినట్లయితే, that's a sick child. That's not a healthy child. జబ్బు పడిన శిశువు ఆరోగ్యవంతమైన శిశువు కాదు. All healthy babies cry for milk every day. ఆరోగ్యవంతమైన శిశువులందరూ కూడా ప్రతిరోజు పాల కోసం అపేక్షిస్తారు, ఏడుస్తారు. And everyone really born again will want to read the Bible every day. కాబట్టి నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా ప్రతి దినం బైబిల్ను చదవాలనుకుంటారు. That's the spiritual milk. అదే ఆత్మ సంబంధమైన పాలు. You know the first words that Jesus spoke when he began his ministry. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మాట్లాడిన మొట్టమొదటి మాట, Man shall live not by bread but by every word that comes from God. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. Those are the first words that came out of his mouth after his baptism in the temptation. యేసుక్రీస్తు ప్రభువారు శోధనల తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత శోధనలు వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి మాట అది. He was teaching the principle of his own life. తన జీవితం యొక్క నియమాలను బోధిస్తూ ఉన్నాడు. Food is not the main thing for me. ఆహారం అనేది నాకు అంత ప్రాముఖ్యమైనది కాదు. That's what he told the devil. అదే సైతాన్తో చెప్పాడు. Even though I have not eaten for 40 days, 40 దినాలు నేను తినకుండా ఉన్నా కూడా, my whole body is crying out for food. నా శరీరం అంతా కూడా ఆహారం కోసం ఎంతో అపేక్షిస్తున్నా కూడా, you try not eating for even 3 days and you'll see how much your body cries out for food. 3 రోజులు మీరు ఆహారం తినకుండా చూడండి, మీ శరీరం ఎంత అపేక్షిస్తుందో ఆహారం కోసం. Imagine not eating for 40 days. ఒక్కసారి ఊహించండి, 40 దినాలు ఆహారం లేకుండా his ఉన్నారు. whole body is crying out for food. తన శరీరం అంతా కూడా ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంది. And whenever the devil sees a need in your body, he'll say, come on, meet it. ఎప్పుడైతే అపవాది నీ శరీరంలో ఉన్న అవసరాన్ని చూపిస్తూ ఇవి నెరవేర్చుకో అంటాడు. That's why he tempts you with sexual desire. అందుకే లైంగిక సంబంధమైన కోరికలతో నేను శోధిస్తూ ఉంటాడు. He knows there's a need in your body. ఎందుకంటే అపవాదికి తెలుసు నీ శరీరంలో అవసరం ఉందని. Okay, let me tempt him there with something against God's will. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను శోధిద్దాం అనుకుంటాడు. And Jesus said, అప్పుడు ప్రభు చెప్పారు, the need in my body is great, but that is not the most important thing. నా శరీరంలో అవసరం ఎంతో ఉంది, అయినా కూడా అది అంత ప్రాముఖ్యమైనది కాదు నాకు. I have to hear God. నేను తండ్రి మాట వినాలి. I have to do what he says. ఆయన ఏం చెప్తున్నాడు అదే చేయాలి. When he tells me to eat, I'll eat. ఒకవేళ నన్ను తినమని ఆయన చెప్తే నేను తింటాను. If he tells me not to lust after women, I will not lust after women. మోహపు చూపులు చూడొద్దు అంటే నేను చూడను. Even if there's a great desire in my body. నా శరీరంలో ఎంతో అవసరం ఉన్నా కూడా. Those are the true disciples of Jesus. వారు నిజమైన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకు. The rest just go to church, sing songs and clap their hands. మిగిలిన వాళ్ళందరూ ఏదో సంఘానికి వచ్చి పాటలు పాడి చప్పట్లు కొడతారు. So here's something, you have you noticed this? కాబట్టి మీరు దీన్ని గమనించారా? One simple thing. ఒక సామాన్యమైన విషయం ఇది. Matthew 22:37. మత్తయి 22:37. You have to love the Lord with your heart first and only after that with your mind. మొట్టమొదట ఇక్కడ దేవుణ్ణి హృదయంతో మనం ప్రేమించాలి, తర్వాత మాత్రమే మనసుతో ప్రేమించాలి. Have you noticed that? మీరు దాన్ని గమనించారా? You're not supposed to love God with your mind first. మొట్టమొదట నీవు మనసుతో కాదు దేవుణ్ణి ప్రేమించాల్సింది. Mind is important, but it is second. మనసు ప్రాముఖ్యమైనదే, కానీ తరువాత వస్తుంది అది. Heart. హృదయం. Mind is clever people. మనసు అనేది తెలివితేటలు కలిగిన వారికి. Heart refers to loving people. కానీ హృదయం అనేది ప్రజలను ప్రేమించటాన్ని సూచిస్తుంది. The people who love. ఎవరైతే ప్రేమిస్తారో. Not the people who are clever. ఎవరైతే తెలివితేటలు కలిగిన వారు కాదు. So when you read the Bible, మనం బైబిల్ చదువుతున్నప్పుడు don't just read it with your mind. నీ మనసుతో చదవద్దు బైబిల్ను. Read it with your heart. మీ హృదయాలతో చదవండి. Supposing a very loving husband and wife. బాగా ప్రేమించుకుంటున్న భార్య భర్తలను మనం తీసుకున్నట్లయితే, and the husband writes a very loving letter when he's away from home to his wife. ఆ భర్త దేశానికి దూరంగా ఉండి ఎంతో ప్రేమిస్తూ ఒక ఉత్తరం రాసినట్లయితే భార్యకు, what is the wife reading in that letter? ఆ భార్య దేన్ని చదువుతుంది అందులో? You think she's checking the spelling to see if the words are all spelled correctly? ఆ స్పెల్లింగ్లు కరెక్ట్ గా రాశారా లేదా చూస్తుందా? Or the grammar is correct or not? లేకపోతే గ్రామర్ సరిగా ఉందా లేదా అని చూస్తుందా? If it is such a wife, I'll say she does not love her husband at all. ఒకవేళ నిజంగా ఒక భార్య అలా చేసినట్లయితే మనం చెప్పొచ్చు ఆ భార్య ప్రేమించట్లేదని భర్తను. She's maybe here a Telugu professor checking up the words and grammar. ఆ విధంగా చేసినట్లయితే బహుశా మా తెలుగుకు సంబంధించిన మేధావి అయి ఉండొచ్చు.
But a loving wife, she does not bother whether there is full stop or comma or grammar or nothing. She gets the heart of her కానీ husband. నిజంగా ప్రేమిస్తున్న భార్య ఏం చేస్తుందంటే భర్త యొక్క హృదయాన్ని చూస్తుంది. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా, ఒత్తులు ఉన్నాయా అని చూడదు. I've had so many people in my life come and argue with me about verses of scripture. నా జీవితంలో అనేక మందిని చూశాను, నా దగ్గరికి వచ్చి వాదిస్తూ ఉంటారు ఈ వాక్యంలోని ఆ వచనం గురించి, ఈ వచనం గురించి. I know all of them are coming with their mind. నాకు తెలిసి వాళ్ళందరూ వాళ్ళ మనసులతో వస్తున్నారు. Those who try to study the Bible with their mind, ఎవరైతే వాళ్ళ మనసులతో బైబిల్ని చదవడానికి ప్రయత్నిస్తారో the Bible becomes a tree of knowledge of good and evil to them. అప్పుడు వాళ్ళకి బైబిల్ ఏమవుతుందంటే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షం అవుతుంది. And like in Adam's case, it kills them. అప్పుడు ఆదాం వలె అది వాళ్ళని చంపివేస్తుంది. Do you know that the letter of the Bible can kill? మీకు తెలుసా అక్షరము చంపును అని? But those who read the Bible with their heart, కానీ ఎవరైతే వాళ్ళ హృదయంతో బైబిల్ని చదువుతారో for them the Bible becomes a tree of life. కానీ వాళ్ళకైతే బైబిల్ జీవ వృక్షం లాగా ఉంటుంది. So those are the two trees in the Garden of Eden. ఏదెను వనంలో ఆ రెండు వృక్షాలు ఉన్నాయి. So this book can become a tree of knowledge of good and evil to kill you, or a tree of life to give కాబట్టి you ఈ life. పుస్తకం నీకు ఏ విధంగా ఉంది? నీకు జీవ వృక్షం లాగా ఉందా, లేకపోతే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షం వలె చంపివేస్తుందా? See 2 Corinthians 3. 2 కొరింథీ 3 verse 6. 6 God has made us servants of a new covenant, not of the letter, but of the Spirit, because the letter kills, but the Spirit gives life. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారణ అవుటకు మాకు సామర్థ్యం కలుగు చేయున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. Of the letter means knowledge of good and evil. ఇక్కడ అక్షరము అంటే మంచి చెడ్డల తెలివి. Spirit means life. ఇక్కడ ఆత్మ అంటే జీవము. Verse 6 is talking about these two trees. 6వ వచనంలో అక్కడ ఆ రెండు వృక్షాల గురించి చెప్పబడింది. And the tree of knowledge will kill. ఇక్కడ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షాలను చంపివేస్తుంది. Tree of life will give life. ఇక్కడ జీవ వృక్షము జీవాన్ని చేస్తుంది. So it depends how you read the Bible. కాబట్టి నువ్వు బైబిల్ని ఏ విధంగా చదువుతున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. I don't read the Bible to get knowledge. నాకేదో తెలివితేటలు సంపాదించుకోవడానికి నేను బైబిల్ని చదవను. I read the Bible with my heart to know God. నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి బైబిల్ని నా హృదయంతో చదువుతాను నేను. That's what changed my life. అదే నా జీవితాన్ని మార్చివేసింది. How do you read the Bible? మీరు బైబిల్ని ఏ విధంగా చదువుతున్నారు? Supposing you're deeply in love with a girl and she has written a letter to you. ఉదాహరణకు నువ్వు ఒక అమ్మాయితో బాగా గాఢంగా ప్రేమలో పడినట్లయితే, ఒక ఉత్తరం నీకు రాసి ఉన్నట్లయితే, Or deeply in love, you girls, with a boy who's written a letter to you. లేకపోతే ఆ అబ్బాయి నీకు ఉత్తరం రాసినట్లయితే, అమ్మాయి రాసినట్లయితే How you would read it? మీరు ఏ విధంగా చదువుతారు? That's how I read the Bible. అదే విధంగా నేను బైబిల్ని చదువుతాను. Lord, you're trying to speak to me. ఓ ప్రభువా, నీవు నాతో మాట్లాడటానికి I want to ప్రయత్నిస్తున్నావు. live by every word that comes from you. ఓ దేవా, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల నేను జీవించాలనుకుంటున్నాను. That's how Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు. And he said the great commandment is love God with all your heart. ఆయన చెప్పారు, గొప్ప ఆజ్ఞ ఏమిటంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి And then ప్రేమించాలని. with your mind. తర్వాత నీ మనసుతో. I use my mind. నా మనసును కూడా ఉపయోగిస్తాను నేను. For example, now when I'm speaking to you, I'm using my mind. ఉదాహరణకు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా మనసు నేను ఉపయోగిస్తున్నాను. But I use my heart first. కానీ మొట్టమొదటి నా హృదయాన్ని నేను ఉపయోగిస్తాను. The Lord told me many years ago. ప్రభు కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఈ విధంగా చెప్పారు. If your heart is filled with a love for my word, నీ హృదయము నా వాక్యం పట్ల ప్రేమతో నింపబడి ఉన్నట్లయితే, మరియు a great love for the people you are speaking to, మరియు నీవు ఎవరితో మాట్లాడుతున్నావు ఆ ప్రజల పట్ల కూడా నీ హృదయంలో ప్రేమతో నింపబడి ఉన్నట్లయితే, whenever you stand in the pulpit, నీవు వేదిక మీద ఎప్పుడు నిలబడ్డా కూడా, I will put my word in your mouth. నా మాటను నీ నోట నేను ఉంచుతాను. Isn't that good? ఇది మంచిది కాదా? I want that. నిజంగా నాకు అది కావాలి. I said, Lord Jesus, whenever I stand in the pulpit, I want your words in my mouth. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎప్పుడు వేదిక మీద నిలబడ్డా కూడా మీ మాటలు నా నోట ఉండాలి. Even if I'm 100 years old. నేను 100 సంవత్సరాల వయసు ఉన్నా కూడా నాకు. The Lord said, yeah, yes. ప్రభు అవునని చెప్పారు. If you love my word, నీవు నా మాటలను ప్రేమించినట్లయితే, and you love my people, నా ప్రజలను ప్రేమించినట్లయితే, in other words, you're not standing there to criticize them or condemn them or rebuke them, లేక వాళ్ళని విమర్శించడానికో గద్దించడానికో శిక్షించడానికో కాకుండా to love them, వారిని that ప్రేమించడానికి. even when you correct them, it is out of love you correct them. వారిని నీవు సరిదిద్దుతున్నా కూడా ప్రేమను బట్టి మాత్రమే సరిదిద్దినట్లయితే. You know that can apply to all of you. మీకు తెలుసా ఇది మీ అందరికీ అన్వయించబడుతుందని? I say to every one of you, మీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను if you చెప్తున్నాను, love God's word నీవు దేవుని యొక్క వాక్యమును and ప్రేమించినట్లయితే, you love God's people, దేవుని యొక్క ప్రజలను ప్రేమించినట్లయితే, God will put his word in your mouth. దేవుడు తన మాటను నీ నోట ఉంచుతాడు. Not just in a pulpit,
ఏదో వేదిక మీదే కాదు, when you're talking to them at home, మీరు ఇంటిలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, when you parents are talking to your children, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, if you love God's word, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినట్లయితే, and out of that love you speak to your children, ఆ ప్రేమను బట్టి వాళ్ళతో మాట్లాడినట్లయితే, God will speak to your children through you, దేవుడు నీ ద్వారా నీ పిల్లలతో మాట్లాడతాడు. and your children will not go astray. అప్పుడు నీ పిల్లలు దారి తొలగిపోరు. They will all follow the Lord. వాళ్ళందరూ కూడా ప్రభువుని వెంబడిస్తారు. And whenever you share your word with brothers and sisters who visit your home, ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చిన సహోదరులతో సహోదరులతో మీరు వాక్యాన్ని పంచుకుంటారో, your heart is filled with God's word, మీ హృదయము దేవుని యొక్క వాక్యంతో నింపబడినట్లయితే, and love for the people who come to you, మరియు నీ దగ్గరికి వచ్చే ప్రజల మీద ప్రేమతో నింపబడినట్లయితే, God will give you his word. దేవుడు తన వాక్యాన్ని మీకు ఇస్తాడు. So the heart is important. కాబట్టి హృదయం ఎంతో ప్రాముఖ్యమైనది. So these are the things which are not preached in other churches. కాబట్టి వేరే సంఘాల్లో ఈ విషయాలు బోధించబడట్లేదు. That's why the Lord says we need another church. అందుకే ప్రభు చెప్పాడు మనకు మరొక సంఘం కావాలి. Teaches these things which are in the Bible, which are not being taught. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు, బోధించబడిన విషయాలు మనం బోధించాలి. How important it is. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనదో కదా In ఇది. India, భారతదేశంలో, in Andhra, ఆంధ్రప్రదేశ్లో, that we once again have the pure word of God. పవిత్రమైన దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం కలిగి ఉండటం. Show what Jesus was really like. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారో నిజంగా చూపించడానికి. One who obeyed. ఎవరైతే విధేయత చూపించారో. And some people think I must preach for so many years. కొంతమంది అనుకోవచ్చు నేను అనేక సంవత్సరాల నుంచి బోధిస్తున్నానని. I've been preaching for 50 years. నేను 50 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. But I have not accomplished as much as Jesus did in preaching for 3.5 years. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల్లో బోధించి ఏదైతే సాధించారో దాన్ని నేను ఇంకా సాధించలేదు. So it's not how long you preach. కాబట్టి నువ్వు ఎంత కాలం నుంచి బోధిస్తున్నావు అన్నది కాదు. Jesus preached for 3.5 years. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలే బోధించారు. And at the end of his life he said in John 17, యోహాను 17లో చివర్లో చెప్తున్నాడు ప్రభు, verse 4, 4వ వచనంలో, I have finished the work you gave me to do. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చితిని. I didn't go to Africa. నేను ఆఫ్రికాకి వెళ్ళలేదు. I didn't go to China. నేను చైనాకు కూడా I వెళ్ళలేదు. didn't go to Europe. నేను ఐరోపాకి వెళ్ళలేదు. I only stayed in Israel. కేవలం ఇశ్రాయేల్లోనే ఉన్నాను. It's like somebody saying I only stayed in Andhra Pradesh. I never went out. ఈ విధంగా చెప్పినట్టు నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను, ఇంతవరకు బయటకు కూడా వెళ్ళలేదు. Or maybe Telangana now. ఇప్పుడు తెలంగాణ, I only stayed here. నేను తెలంగాణలోనే ఉన్నాను. I never went outside. నేను బయటికే వెళ్ళలేదు. But I finished your work. కానీ నా పని నేను ముగించాను. Imagine you spent all your life only in Telangana and you can say, Lord, I finished your work. ఒక్కసారి ఊహించుకోండి, మీరు తెలంగాణలోనే నీ జీవితాంతం ఉండి ప్రభువా నీవు ఇచ్చిన పని నేను నెరవేర్చాను. Think anybody can believe that? ఎవరైనా దాన్ని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? That's how Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు. Israel was just a small country like Telangana. That's all. ఇశ్రాయేలు చిన్న దేశము మన తెలంగాణ వలె. But he finished the work. కానీ తన పనిని ఆయన నెరవేర్చారు. Remember, my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. the important thing is not how much you do, కాబట్టి మనం ఎంత చేసాం అన్నది కాదు ప్రాముఖ్యం. not how much Bible you know, మనకి ఎంత బైబిల్ జ్ఞానం తెలుసని కాదు, not how many sacrifices you made, మనం ఎన్ని అర్పణలు చేసాం, ఎంత త్యాగం చేసామని కాదు. but did you fulfill the purpose with which God allowed you to be born on this earth? ఈ భూమి మీద దేవుడు నిన్ను పుట్టించడానికి గల కారణం ఏంటో, ఉద్దేశం ఏమిటో దాన్ని నెరవేర్చావా? I was born, I believe, with a purpose. నేను ఒక ఉద్దేశంతో జన్మించాను అని నేను నమ్ముతున్నాను. And you were born with a purpose. నీవు జన్మించడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. My parents never had any children for 5 years after they got married. నా తల్లిదండ్రులకు వాళ్ళకి వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. They prayed. వాళ్ళు ప్రార్థన They చేశారు. were believers. వాళ్ళు విశ్వాసులు. And then God gave them me as a child 75 years ago. 75 సంవత్సరాల క్రితం పిల్లవానిగా నన్ను ఇచ్చాడు దేవుడు వాళ్ళకు. God gave you as a child to your parents some years ago. దేవుడు కూడా కొన్ని సంవత్సరాల క్రితం పిల్లవానిగా నీ తల్లిదండ్రులకు మిమ్మల్ని ఇచ్చారు. Why did God give me as a child to my parents? నా తల్లిదండ్రులు ఒక బిడ్డగా దేవుడు నన్ను ఎందుకు ఇచ్చాడు? Not to make money. ఏదో డబ్బులు సంపాదించడానికి Not కాదు, to be like a film star. ఏదో సినీ తారవలే ఉండడానికి కాదు, But to do the will of God on earth. ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి. That I can also say, Lord, you made a body for me. I come to do your will. అప్పుడు నేను కూడా చెప్పగలను, దేవా నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, నేను ఈ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. But for 19 years of my life I did my own will 19 సంవత్సరాలు నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చాను till I got converted. నేను మారు మనసు పొందే వరకు. What about you? కానీ నీ గురించి ఏంటి? Are you doing the will of God today? ఈ రోజు నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? Think about it. ఒకసారి ఆలోచించండి.
then you can be a part of that pure testimony for అప్పుడు ఆ Christ. పవిత్రమైన క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యంలో మనం కూడా భాగంగా ఉండగలము. Let's pray. ప్రార్థన చేద్దాం. My dear brothers and sisters, God speaks to you very lovingly. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో ప్రేమతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. He loves every one of you. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు He ప్రేమిస్తున్నాడు. wants the best for you. దేవుడు శ్రేష్టమైన దాన్ని మీ గురించి కోరుకుంటున్నాడు. Say, Lord, ప్రభువా, help me to understand your ways. ప్రభువా, మీ మార్గములను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen.